ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైందని మళ్లీ ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టే రోజులు ముందే ఉన్నాయని ఆమె అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. దీక్షా దివాస్ లో భాగంగా ముందుగా జిల్లాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్తూపానికి జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీక్షా దివస్ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలని తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరి ఎన్ని వేదికల నుంచి చెప్పినా వినని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని కబోదులకు గుణపాఠం చెప్పే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని అలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు ప్రాణాలు మరి పణంగా పెట్టి దీక్ష చేపట్టినటువంటి ఈరోజు 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారి దీక్ష ఫలితం ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో సురక్షితంగా సుభిక్షంగా 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించుకున్నాం. ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి పేదవాడికి మేలు జరిగినటువంటి కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారి ఉద్యమం మరి రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా, అందరికీ గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమం ఈ తెలంగాణ సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆ రోజు దీక్ష మొదలుపెట్టిన కేసీఆర్ గారికి ఈ భూపాలపల్లి వేదిక నుంచి శిరస్సు వంచి హృదయపూర్వకంగా పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వారి తెలంగాణ సాధనలోనే ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లా ఏర్పడింది. బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన ఈ జిల్లాలో ఈరోజు కార్యకర్తలు అలాగే నాయకులు భూపాలపల్లి ప్రజలకు మరొక్కసారి మననం చేసుకోవటానికి దీక్షా దివస్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ మళ్ళొకసారి గుర్తు చేయడానికి కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఈరోజు ఓటర్లుగా మారి మరి కేసీఆర్ ఏంటో, తెలంగాణ చరిత్ర ఏంటో, తెలంగాణ సాధించి గొప్పగా ఏ విధంగా పాలించిందో తెలియని వాళ్లకు మరొక్కసారి తెలియజెప్పే విధంగా ఈరోజు ఈ దీక్షా దివస్ నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత నెవ్వర్ ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదని కేసీఆర్ గారు ఒక సాహసమైన నిర్ణయం 2009 నవంబర్ 29 నాడు దీక్ష మొదలుపెట్టి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికే ఒక దడబుట్టించి డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చే విధంగా చేసినటువంటి కార్యాచరణ మొదలుపెట్టే రోజు కాబట్టి నేటి తరానికి భారతదేశానికి స్వాతంత్రం ఎట్లయితే వచ్చిందో, తెలంగాణ రాష్ట్రం కూడా ఎట్లయితే ఏర్పడ్డదో ఈ తరానికి కూడా తెలియజేయడం కొరకే ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రకమైనటువంటి పురోగతిని, అభివృద్ధిని సాధించినామో సాక్షాత్తు భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రంగా అయింది. తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉన్నప్పుడు ఇది ఒక చిన్న గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, ఈరోజు జిల్లా కేంద్రమైంది. జిల్లాల యొక్క ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందో అదే పద్ధతిలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణలో కూడా భూపాలపల్లి ఒక ఆజం నగర్ ఒక రైతు కలెక్టర్ కలవాలంటే ఒక 2 రోజుల పని అయ్యేది. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఒక కలెక్టర్ను, ఒక ఎస్పీని, జిల్లా యంత్రాంగాన్ని అంతా ఇక్కడ పెట్టి చేయడం ద్వారా సాధ్యమైంది. దానికి కారణం కేసీఆర్ గారి దీక్షే, కేసీఆర్ గారి పట్టుదలే. కేసీఆర్ గారు మరి ఎంతో సాహసమైన నిర్ణయం అయింది కాబట్టి ఈరోజు
15 సంవత్సరాలైనా ఆ రోజును గుర్తుంచుకునే విధంగా ఈ తరానికి నేటి తరానికి భావి తరాలు తెలియజే విధంగా ఈ దీక్షా దివస్ కార్యక్రమం